భార్య అందంగా ముస్తాబైతే ఎవరైనా ఏమంటారు? "నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావ్" అనే కాంప్లిమెంట్ ఇస్తారు కదా! కాని ఓ కసాయి భర్త చంపేశాడు. అందంగా ఉన్నదని భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. భార్య ఎవరితోనో తిరుగుతుంది అనే అనుమానం ఆ వ్యక్తిని నిద్రపోనివ్వలేదు. 7 ఏళ్ల కిందట పెళ్ళయింది. అయినా ప్రతిరోజూ ఎందుకు అందంగా తయారవుతుంది అనుకున్నాడు. భార్యను ప్రతిరోజూ అనుమానంతో చూసేవాడు. "నువ్వు ఇలా తయారవద్దు" అని చెప్పాడు. కాని భార్య భర్తమాట పట్టించుకోలేదు. రోజూ లిప్స్టిక్ రాసుకునేది. అందంగా తయారయ్యేది. ఇది భర్తకు నచ్చలేదు. దీంతో భార్యను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటక రామనగర్ జిల్లా మగడి గ్రామంలో జరిగింది. దివ్య, ఉమేష్ 7 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. దివ్యకు రోజూ అందంగా తయారవడమంటే చాలా ఇష్టం. కాని ఉమేష్కు నచ్చేది కాదు. దివ్య రోజూ లిప్స్టిక్ రాసుకుంటుంటే అనుమానంతో రగిలిపోయేవాడు. వద్దు అని చెప్పేవాడు కూడా. కాని దివ్య వినిపించుకోలేదు. దీనికి తోడు ఓ టాటూ కూడా వేయించుకుంది. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగాయి కూడా. ఈ గొడవలు పెరగటంతో దివ్య, ఉమేష్ మాగడి ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. సో, కేసు విచారణకు ఇద్దరూ కోర్టులో హాజరయ్యారు. కోర్టులో ఉమేష్ మాట్లాడుతూ ఇకపై నిన్ను అనుమానించనని దివ్యను నమ్మించాడు. దీంతో భర్తలో మార్పు వచ్చింది అనుకుంది. నవ్వుతూ కలిసిపోయింది. భర్త వెంటనే తన ప్లాన్ అమలు చెయ్యాలి అనుకున్నాడు. ఇద్దరం కలిసి ఊజగల్లు దేవాలయానికి వెళ్దాం అన్నాడు. దివ్య కూడా ఓకే అంది. దివ్యను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్న ఉమేష్ పథకం ప్రకారం దర్శనం అనంతరం గుడి దగ్గర ఉన్న కొండవద్దకు దివ్యను తీసుకెళ్లాడు. తన 4 స్నేహితులతో కలిసి భార్యను అతి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత దివ్య మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. పశువుల కాపరులు సమాచారం ఇవ్వటంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి 3 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. దివ్య భర్త ఉమేష్, మరొక నిందితుడు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జీవితంలో ఏ వైవాహిక బంధంలోనైనా లేనిపోని అనుమానాలు, ఈగోలు ఉంటే ఏం జరుగుతుందో ఈ కథ వింటే తెలుస్తుంది. దాంపత్య జీవితంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. అప్పుడే సంసారం బాగుంటుంది.